ఏం జరిగింది రామకృష్ణయ్య గారికి ఆయన మధ్య ఏమొచ్చింది రేపు పొద్దున తీర్మార్మల్లని చెప్పడం నన్ను 5 కోట్లు అడిగాడు నేను 2 కోట్లు ఇస్తానన్నాను అందువల్ల ఆయన తీసుకోలేదని కూడా చెప్పే పరిస్థితుల్లో ఉంటాడు తీర్మార్మల్లను. ఎందుకంటే మనకందరికీ తెలుసు ఆయన పరిస్థితి. మొట్టమొదట అగ్రవర్ణాల దగ్గరికి పోయినాడు. ఎక్కడ? బీఆర్ఎస్ లో ఉన్నాడు. బీఆర్ఎస్ లో విలమ మోచేతి గంజి నీళ్లు తాగాడు. తర్వాత బీజేపీకి వచ్చాడు. బీజేపీ గంజి నీళ్లు తాగాడు, మోచేతి గంజి నీళ్లు. తర్వాత మళ్ళా కాంగ్రెస్ కు వచ్చాడు. అక్కడ రెడ్ల మోచేతి గంజి నీళ్లు తాగాడు. అంటే అగ్రవర్ణాలలో ఎవరిని ఇడిచిపెట్టలే, అందరి మోచేతి గంజి నీళ్లు తాగిన అతను. ఇప్పుడు బీసీల నాయకుడు అని చెప్పేసి ఏమి గత 6 నెలలుగా గణాంకాలు చూపుతున్నాడు క్యూ న్యూస్ లో. గణాంకాలు ఎవరికి తెలియదు? ప్రతి జర్నలిస్టు కూడా గణాంకాలు తెలుసు. ఎందుకంటే ఎప్పుడైనా కులగణన మీరు తీసుకుంటే నా దగ్గర 2011 గణాంకాలు కూడా ఉన్నాయి ఇప్పటికీ. ప్రతి క్యాస్ట్ గణాంకాలు ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ క్యాస్ట్ ఉండాలని చెప్పేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో, అది కూడా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే 2019లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉండే, అందువల్ల ఆ గణాంకాలన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ ఆ గణాంకాలు చెప్తూ ఆయన ఏదో ఉద్యమ నేతగా ప్రకటించుకుంటే, అరే నువ్వు అగ్రవర్ణాల చేతుల్లో ఉండి ఇక్కడికి వచ్చి నువ్వు మళ్ళా బీసీల నాయకుడు బీసీలోకి వచ్చేసి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పుకుంటే ఎవరికి మోసం చేయాలనుకుంటున్నావా నువ్వు?